హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఇంపార్టెంట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఎక్సర్సైజ్ 1, 2, 3 ఇట్లా ఉన్నాయి కదా, అందులో ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తాను. అది ఏంటి అనేది కూడా చెప్తాను. ఆ వర్డ్ ఇంగ్లీష్లో ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు తెలుస్తాయి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ తెలుస్తాయి. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో దీనికి సంబంధించి ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి ఇంగ్లీష్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ వేసేసి మీరు రాయాల్సి ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఇంపార్టెంట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇప్పుడు మనము చూద్దాం. ఎక్సర్సైజ్ 1, మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఇంపార్టెంట్ ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినే ప్రయత్నము చేయండి. ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ వన్ పర్పస్. ఫస్ట్ రోమన్ లెటర్ ఉంది కదా, అందులో ఫస్ట్ వన్ ఈజ్ పర్పస్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అకంప్లిష్. ఇక్కడ మీకు ఉంది కదా సెకండ్, ఎక్సర్సైజ్ 1లో సెకండ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఆల్సో ఇంపార్టెంట్, బ్యూటిఫుల్. అదేంటి థర్డ్ది? బ్యూటిఫుల్. Next, fourth one also important, it's a question. And the last one, sixth one, miserable. Exercise 1లో 1, 2, 3, 4, 6 ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక మనం ఎక్సర్సైజ్ 2 కనుక వస్తే ఫస్ట్ వన్ ఈజ్ స్పీక్, సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టంట్లీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అటెన్షన్, అది ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాంట్, సిక్స్త్ వన్ వచ్చేసి ఇండివిజువల్. ఇవి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. ఇలా మీరు చూసుకునే ప్రయత్నము చేయండి. అండ్ ఎక్సర్సైజ్ 3 కనుక వస్తే ఇంపార్టెంట్ ఏంటి అంటే థర్డ్ వన్ హార్బింగర్, థర్డ్ హార్బింగర్. ఫోర్త్ వచ్చేసి రికగ్నైజ్. ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో ఈ రెండు ఇంపార్టెంట్ ఏంటి అంటే థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ 4 కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ ప్రొవైడ్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొవైడ్. సెకండ్ వన్ ఇంపార్టెంటే, అది కూడా ఏంటంటే లిటరేట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫ్రస్ట్రేషన్. ఫోర్త్ వన్ ఇమాజినేషన్, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫిఫ్త్ వన్ ఫియర్, అది ఫియర్. ఈ 5 ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 4కు సంబంధించి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్, ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 చూద్దాం. ఎక్సర్సైజ్ 5లో ఏది ఇంపార్టెంట్ అంటే సెకండ్ వన్ ఇన్క్రెడిబుల్, అండ్ థర్డ్ వన్ ప్లాంట్, ఫోర్త్ వన్ కండిషన్ అండ్ ఫిఫ్త్ వన్ హాస్పిటల్. ఈ 4 ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 5లో సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇవి ఇంపార్టెంట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6 చూద్దాం. ఎక్సర్సైజ్ 6లో మీకు ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, ఫస్ట్ది ఎడ్యుకేషన్. సెకండ్ వన్ హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ మౌంటైన్. ఇవి ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. సిక్స్త్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 7, ఇందులో ఫస్ట్ వన్ డెస్పరేట్, ఇది ఇంపార్టెంట్. సెకండ్ వన్ లల్, అండ్ థర్డ్ వన్ ఇంప్లాయిడ్, అండ్ ద లాస్ట్ వన్ సిక్స్త్ వన్ ఫెయింట్. ఇవి ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 7లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ సిక్స్త్ వన్, ఇవి ఇంపార్టెంట్. ఒకసారి చూసుకునే ప్రయత్నము చేయండి. మిగతా వాళ్ళు ఫుల్కి ఫుల్ మార్క్స్ రావాలి, 75+ మార్క్స్ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు అన్నీ చదవాల్సిందే. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 8కి వెళ్ళిపోదాం.
సో ఎక్సర్సైజ్ 8లో థర్డ్ వన్ ఎక్సైట్మెంట్, అది థర్డ్ వన్. సో మీకు కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేస్తా, రైట్. సో ఎక్సర్సైజ్ 8లో థర్డ్ వన్ ఎక్సైట్మెంట్, అండ్ ఫోర్త్ వన్ వర్రీ, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రీవియస్. సో ఈ మూడు ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ నెంబర్ 8లో థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్. ఇవి చూసుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 9 కనుక వస్తే, ఫస్ట్ది అక్వైంట్, ఇది ఇంపార్టెంటే. సెకండ్ వన్ వచ్చేసి యాటిక్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ గార్డియన్, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే కర్బ్ అని ఉంది, CURB, కర్బ్ అని చదవాల్సి ఉంటుంది అది. సో ఇవి ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ నెంబర్ 9లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 10లో ఇంపార్టెంట్ ఏవి అంటే థర్డ్ వన్ మెన్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి జెంటిల్మన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రెంబుల్, సిక్స్త్ వన్ వచ్చేసి స్లీప్. సో ఎక్సర్సైజ్ నెంబర్ 10లో సో థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. సో ఇవి చదువుకుంటే సో మ్యాక్సిమం మీకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని ఇచ్చాను అంటే, సో ఎప్పటికీ రిపీట్ అవుతున్న ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి ఇంపార్టెంట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.